న్యూస్ వైసీపీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ సజ్జల భార్గవరెడ్డిపై కడప జిల్లా పులివెందులలో ఎస్సీ ఎస్టీ కేసు నమోదైంది. హరి అనే యువకుడి ఫిర్యాదు చేయడంతో పులివెందులలో పోలీసులు కేసు నమోదు చేశారు. సోషల్ మీడియా పోస్టులపై ప్రశ్నించిన తనను కులం పేరుతో దూషించారని హరి పోలీసులకు తెలిపాడు. భార్గవరెడ్డితో పాటు మరో ఇద్దరిపైన నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. వైసీపీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ గా ఉన్నట్టు సజ్జల భార్గవరెడ్డిపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదైంది. హరి అనే యువకుడి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. కేసుకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శివ అందుబాటులో ఉన్నారు. రైట్ శివ, ఆ కేసులో ఏ అంశాలని పోలీసులు పేర్కొన్నారు? రత్న మొత్తం మీద చూసుకుంటే వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా విభాగంపై కూడా వైఎస్ఆర్సీపీ చేస్తున్న వాటికి సంబంధించి కూడా ప్రభుత్వం చాలా సీరియస్ గా కూడా యాక్షన్ తీసుకుంటుంది. ఇప్పటికే సోషల్ మీడియాకి సంబంధించి జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ఒక్కొక్కరిపై కేసు నమోదు చేయడం, అరెస్ట్ చేయడం, రిమాండ్ కు పంపిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇంకా మరొకసారి తాజాగా పరిణామాలను చూసుకుంటే కనుక గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించే సోషల్ మీడియా ఇన్ఛార్జి సజ్జల భార్గవరెడ్డిపై కూడా పులివెందుల్లో ఎస్సీ ఎస్టీ కేసుని నమోదు చేసిన పరిస్థితి కనిపిస్తోంది. పులివెందుల నియోజకవర్గానికి సంబంధించిన టీడీపీ నేత హరి అనే వ్యక్తి గతంలో సోషల్ మీడియా వేదిక చంద్రబాబు లోకేష్ పై ఇష్టానుసారంగా పోస్టులు పెట్టారు. ఎందుకని ప్రశ్నించే అతనిపై దాడికి పాల్పడ్డట్లు కూడా హరి ఫిర్యాదులో పేర్కొన్నారు. హరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పులివెందుల పోలీసులు నిన్న సాయంకాలం ఎస్సీ ఎస్టీ కేసుని నమోదు చేశారు. ఈ కేసులో సజ్జల భార్గవరెడ్డితో పాటు వర్రా రవీంద్రారెడ్డి, అలాగే అవినాష్ రెడ్డి, పిఏ రాఘవరెడ్డితో పాటు మరికొందరు మందిపై కూడా ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేసినట్టు తెలుస్తా ఉంది. దీనికి సంబంధించిన నాన్ బెయిల్ కేసులు కూడా అతనిపై నమోదు చేసినట్టు తెలుస్తా ఉంది. పలు సెక్షన్ల కింద ఆయనపై కేసు నమోదు చేశారు. మొత్తం మీద సోషల్ మీడియాకు సంబంధించి కూటమి సర్కార్ గత ప్రభుత్వంలో తాజాగా ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్న వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలపై కఠినంగా వ్యవహరించాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించుకుని దానికి అనుగుణంగానే ఒక్కొక్క దానికి సంబంధించి గతంలో ఇచ్చిన ఫిర్యాదులన్నింటినీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఫిర్యాదులను ఒక్కొక్క పోలీస్ స్టేషన్ లో వెలికి తీస్తూ వాటిపై కూడా చర్యలు ప్రారంభించింది రత్న. రైట్ శివ, అయితే ఇప్పటికే ఏదైతే చంద్రబాబు నాయుడు అలాగే హోంమంత్రి అనిత చెప్పిన రీతిలోనే ఎవరైతే సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెట్టినా, ఒకరిని టార్గెట్ చేసి పెట్టినా ఈ విధంగా చర్యలు ఉంటాయని ముందుగా హెచ్చరించిన నేపథ్యంలోనే ఖచ్చితంగా ఈయనపైన కేసు నమోదైంది అనుకోవచ్చు అంటారా? దీని తర్వాత ఏదైనా చర్యలు తీసుకుంటే అందులో ప్రభుత్వ ఇన్వాల్వ్మెంట్ ఎంతవరకు ఉంటుందంటారు? రత్న, ఇక్కడ గత ప్రభుత్వంలో ఇష్టానుసారంగా ఎవరైతే సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారో ఇప్పుడు కొంతమంది వైఎస్ఆర్సీపీ నేతలు ఇష్టానుసారంగా కూడా పోస్టులు పెడుతున్నారు. సో ఆ పోస్టులకు సంబంధించి కూడా ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యులపై, ఆయన కుమార్తెలపై, హోంమంత్రి అనితపై, ఆమె కుమార్తె కుమారుడిపై, అలాగే చంద్రబాబు లోకేష్ కుటుంబ సభ్యులపై ఇష్టానుసారంగా పోస్టులు పెట్టారు. సో ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో మదవికి ఇష్టానుసారంగా పోస్టులు పెడితే చూస్తూ ఊరుకోవాలా, కఠినంగా వ్యవహరిస్తామని చెప్పి చంద్రబాబు హెచ్చరికలు జారీ చేశారు. ఇక గతంలో ఏదైతే గత 5 సంవత్సరాల కాలంలో అంటే వైసీపీ సర్కారు అధికారంలో ఉన్న సమయంలో టీడీపీ నేతలపై ఇష్టానుసారంగా దాడులు చేసి ఇష్టానుసారంగా సోషల్ మీడియాలో దూషించిన ఘటనలకు సంబంధించి కూడా ప్రభుత్వం చాలా అప్పటి టీడీపీ నేతలు పలు పోలీస్ స్టేషన్లో కూడా వైఎస్ఆర్సీపీ నేతలపై ఫిర్యాదు చేశారు. కానీ ఏ ఫిర్యాదును కూడా అప్పట్లో పోలీసులు పట్టించుకోలేదు. సో ఈ నేపథ్యంలో ఆ ఫిర్యాదులన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా వెలికితీస్తూ వాటికి సంబంధించిన చర్యలు ప్రారంభిస్తూ కేసులు నమోదు చేస్తున్నారు. ఎందుకంటే సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెడితే కఠినంగా ఉంటాము, కఠినంగా హెచ్చరికలు జారీ చేస్తున్న నేపథ్యంలోనే పాత కేసులన్నీ వెలికితీస్తూ ఇప్పుడు కూడా జరిగిన పరిణామాల్ని బేస్ చేస్తూ 2 అంశాలను పరిణో తీసుకొని వైఎస్ఆర్సీపీ నేతలపై, కార్యకర్తలపై కూడా కేసులు నమోదు చేస్తా ఉన్నారు రత్న. రైట్ శివ, వైసీపీ ప్రభుత్వంలో గత ప్రభుత్వ హయాంలో ఎంతో కీలకంగా పనిచేశారు సజ్జల రామకృష్ణారెడ్డి. ఇప్పుడు ఆయన తనయుడిపై నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు అని అంటే అది మామూలు విషయం కూడా కాదు. మరి ఈ కేసుకు సంబంధించి అటు సజ్జల ఏమైనా స్పందించారా? ఇప్పటికీ ఈ అంశానికి సంబంధించి కూడా సజ్జల రామకృష్ణారెడ్డి గాని, ఆయన కుమారుడు భార్గవ్ గాని స్పందించలేదు. వాస్తవానికి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అలాగే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సజ్జల భార్గవరెడ్డి పూర్తి స్థాయిలో కూడా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఆయన ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు, ఏంటి అనే దానికి సంబంధించి కూడా ఎక్కడ కనీస సమాచారం లేదు. మరొక వైపు వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా ఇన్ఛార్జిగా గతంలో సజ్జల భార్గవరెడ్డి ఉన్నారు. తాజాగా అతని ప్లేస్ లో వేరొకరిని కూడా సోషల్ మీడియా ఇన్ఛార్జిగా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి నియమించడం జరిగింది. సో గతంలో ఆయన ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ ఆయన నేతృత్వంలోనే
అందరిపై టీడీపీ నేతలపై, జనసేన నేతలపై, బీజేపీ నేతలపై అసభ్యకరమైన పోస్టులు, అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశారనేది గత కొంతకాలంగా కూడా ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. సో దానిలో భాగంగానే వరుసగా ఈ కేసుల పరంపర, అలాగే చర్యల పరంపర కొనసాగుతా ఉంది. సో సజ్జల భార్గవరెడ్డికి సంబంధించి ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు. అంటే ఎస్సీ ఎస్టీ కేసు అంటే నాన్ బెయిలబుల్ కేసు కింద కూడా పోలీసులు అయితే కేసు నమోదు చేశారు. అది కూడా జగన్మోహన్ రెడ్డి సొంత ఊరు, సొంత నియోజకవర్గం పులివెందుల్లోనే కేసు నమోదు కావడం ఆసక్తికరమైన పరిణామంగా కూడా చెప్పుకోవచ్చు. మరి దీనికి సంబంధించి ఇప్పటి వరకు సజ్జల రామకృష్ణారెడ్డి గాని, లేదా ఆయన కుమారుడు భార్గవ్ గాని ఏ రకమైన ప్రకటన గాని, ఏ రకమైన స్పందన గాని ఇవ్వలేదు. మరి చూడాలి ఇవాళ రేపట్లో దీనికి సంబంధించి ఏ రకమైన ప్రకటన ఏమైనా చేస్తారా అనేది కూడా ఆసక్తికరంగా మారింది. రత్న. రైట్, థ్యాంక్ యూ శివ.